హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. నేను ఈరోజు దొండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్: దొండకాయ 1/2 kg వరకు తీసుకున్నాను, 4 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాను, ఒక 40 grams పల్లీలు, కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి ఒక 10, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. గుత్తొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక 10 వరకు ఎల్లిపాయలు తీసుకోవాలి. నేను బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నూనెలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఎల్లిపాయలు, 10 వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 20 వరకు కట్ చేసాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేయాలి. మనం తరిగించిన టమాటా ముక్కలను కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు వేయాలి. మనం కట్ చేసిన దొండకాయ ముక్కలు. ఫ్రెండ్స్, పచ్చడి కాబట్టి మరి సన్నగా అవసరం లేదు, పెద్దగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింతపండుని అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 10 minutes వరకు మగ్గనివ్వాలి. 10 minutes అయిన తర్వాత క్యాప్ తీసేసి స్టవ్ ఆర్పుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఫ్రై చేయొద్దు, కొంచెం కచ్చపచ్చగానే ఒక 60-70% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ముందు పల్లీలు వేసాం కదా, పల్లీలు, దొండకాయ ముక్కలు మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని పోసి వేసుకోవాలి. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోసి వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. మనం ఇక్కడ మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోవాలి. రెడీ అయిన చట్నీని పోస్లో వేసి కలుపుకోవాలి. పోసు స్టవ్ ఆర్పిన తర్వాత చట్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్, టేస్టీగా ఉంటుంది. కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసిన దాన్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. దొండకాయ చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.